రాష్ట్రంలో ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న బాలాపూర్ గణేశుడి లడ్డు మరోసారి భారీ ధర పలికింది. గత రికార్డులను బ్రేక్ చేస్తూ వేలంపాటలో 35 లక్షలకు కర్మాన్ ఘాట్కు చెందిన లింగాల దశరథ్ గౌడ్ దక్కించుకున్నారు. అయితే గత ఏడాది కంటే 4.99 లక్షల అధికం. 2024లో బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితికి చెందిన కొలను శంకర్ రెడ్డి 30.1 లక్షలకు దక్కించుకున్నారు. బాలాపూర్ గణేశుడు ఊరేగింపు తర్వాత క్రమంలోని బొడ్రాయి వద్ద వేలంపాట నిర్వహించారు. ఇందులో మొత్తం 38 మంది పాల్గొన్నారు. వారిలో 7గురు స్థానికేతరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి పాల్గొన్నారు. లడ్డూ వేలం దక్కించుకునేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. బాలాపూర్ గణేశుడి లడ్డూ కోసం 6 ఏళ్లుగా ప్రయత్నిస్తున్నానని లడ్డూ విజేతగా లింగాల దశరథ్ గౌడ్ పేర్కొన్నారు. ఇన్నేళ్ల తర్వాత బాలాపూర్ గణేశుడి లడ్డూ దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. బాలాపూర్ గణేష్ అంటే తనకు చాలా ఇష్టమని, గత కొన్నేండ్లుగా ఇక్కడికి వస్తున్నట్లు పేర్కొన్నారు. ఇవాళ ఆ భగవంతుడు నాకు లడ్డూను దక్కించాడు. చాలా సంతోషంగా ఉందని లింగాల దశరథ్ గౌడ్ పేర్కొన్నారు. లడ్డూ విజేత దశరథ్ గౌడ్ను ఉత్సవ కమిటీ సన్మానించింది. 35 లక్షల నగదును ఉత్సవ కమిటీకి దశరథ్ గౌడ్ అందించారు.